guys, back for guys, మేము ఇప్పుడు జూపిటర్ ప్లానెట్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. మీకు ఇప్పుడు ఒక పికాక్ చూపిస్తాను. గాయస్ ఇదే పికాక్ అన్నమాట. గాయస్ ఇది గురుగ్రహం అంటే జూపిటర్ ప్లానెట్ టెంపుల్. గాయస్ గుళ్ళ దర్శనం అయితే అయిపోయింది. గాయస్ బయటికి వచ్చినాక పికాక్ ఇంకా ముందుకు వచ్చి చూసారు కదా గాయస్. గాయస్ మేము కుంభకోణంలో కుంభేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, చూపండి. చూస్తున్నారు కదా గాయస్ ఎలిఫెంట్. గాయస్ మేమైతే వ్యాన్ ఎక్కాం గాయస్. మేమైతే ఇక్కడ దీపాలు చేస్తున్నాం. స్వామిమల టెంపుల్కి వెళ్తున్నాం, దానికి దీపాలు కావాలి. ఇప్పుడు మేము పిండితో దీపాలు చేస్తున్నాం గాయస్. ఇవే అన్నమాట అవి. గాయస్ మా టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేమైతే టెంపుల్ ముందే ఒక హోటల్ ఉంటే అక్కడికి వచ్చాం, తింటున్నాం గాయస్. మా డిన్నర్ అయితే అయిపోయింది. నేను డిన్నర్లో ఫ్రైడ్ రైస్ తిన్నా. ఓకే గాయస్, ఇప్పుడు వ్యాన్ ఎక్కి రూమ్కి వెళ్ళి పడుకుంటాం. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్ గాయస్. మేమైతే టిఫిన్ తిన్నాం. వచ్చేటప్పుడు అక్కడ రోజెస్ కనిపిస్తే తెచ్చాం గాయస్. వైట్ రోజ్, రెడ్ రోజ్ చాలా బాగున్నాయి గాయస్. ఇప్పుడు మేమైతే వ్యాన్లో ఉన్నాం. ఇక్కడ మేము ఒక ఆరెంజ్ కొనుక్కున్నాం. అది ఎలా ఉందో చూపెడతాం గాయస్. ఇది ఒక ఆరెంజ్ చూడండి గాయస్, ఎంత పెద్దగా ఉందో ఆరెంజ్. ఒక ఆరెంజ్ 80 రూపీస్ గాయస్. కానీ ఇది తీయడానికి చాలా హార్డ్ ఉంది గాయస్. గాయస్ ఇప్పుడు నేను టేజ్ అయిపోతుంది. కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంది. ఓకే గాయస్, ఇదే ఫుల్ అన్నమాట గాయస్. ఇక్కడ నేనైతే స్లైమ్ కొనుక్కున్నాను గాయస్. ఇప్పుడు మేము చెన్నైకి వెళ్తున్నాం. మా జర్నీ 1 స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 అవుతుంది గాయస్. మేము హయగ్రీవ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వ్యాన్ ఎక్కాం. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం గాయస్. ఇదే మా వ్యాన్ గాయస్. ఈ వ్యాన్లో టీవీ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ మొత్తం చాలా జర్నీ అయింది. సో అప్పుడు టీవీ చూసాం. మేము నాగబంధం మూవీ చూసాం గాయస్. మేము మా ఇంటికి వచ్చేసాం. తమిళనాడులో జర్నీ అయితే చాలా బాగా అయింది. ఓకే బాయ్ గాయస్.